ఇక అఘోరి కామ పిశాచి యువతిపై అత్యాచార యత్నం, ప్రైవేటు పార్ట్స్ తాకుతూ లైంగిక దాడి, బెదిరించి 3 లక్షల వసూలు, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ వార్నింగ్, పలు సెక్షన్ల కింద కేసు నమోదంటూ వార్త కనిపిస్తుంది. ఇది 2వ పేజీలో ఉందట. మరి ఇది ఎప్పటి ముచ్చట ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. లేడీ అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్పై మంగళవారం నాడు మరో రేప్ కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఓ యువతి తనపై అఘోరి అత్యాచార యత్నానికి పాల్పడిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్స్ను తాకుతూ లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలిపింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే వర్షిణితో పాటు పలు కేసులో రిమాండ్లో ఉన్న అఘోరికి కరీంనగర్ కొత్తపల్లి యువతి బిగ్ షాక్ ఇచ్చింది. సనాతన ధర్మం పేరుతో తనను పరిచయం చేసుకున్న ఆ శ్రీనివాస్ తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచార యత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి 3 లక్షలు తీసుకున్నట్టుగా తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని, బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు అఘోరిపై 64(1)87 318/4 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూజ చేస్తే మంచి జరుగుతుందంటూ గతంలోనూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరిపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం పెద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్లో డిన్నర్కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయింది. తర్వాత తరచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్కు మాయమాటలు చెప్పింది. అఘోరి క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాన్స్గా 5 లక్షలు తన అకౌంట్లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయిన్లోని ఫామ్ హౌస్లో తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో 5 లక్షలు తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. అయితే లేకపోతే పూజ విఫలం, కుటుంబం నాశనం అవుతుందంటూ లేడీ అఘోరి ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన మహిళ మరో 5 లక్షల అఘోరికి ముట్ట చెప్పింది. దీంతో అఘోరితో పాటు అతని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని కూడా తీసుకొచ్చారు. పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అఘోరి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. సో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అఘోరి గతంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పండుతూ ఉన్నాయి. గతంలో తీసుకున్నటువంటి గుంతలో ఆమెని బొక్కబోర్ల పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే గతంలో మరి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిందో, ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో, పూజల పేరుతో, మరి పురస్కారాల పేరుతో ఆ కథలని, ఆ భాగవతాలని బయటకు వచ్చి ఒక్కొక్కరిగా బాధితులు కంప్లైంట్ ఇస్తున్నారు. మొదట ఎవరైతే లేడీ ప్రొడ్యూసర్ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని పూజలు చేస్తా, లేకపోతే నీ ఫ్యామిలీ నాశనం అయిపోతుందని బెదిరింపులకు పాల్పడిందో ఆమె కేసు పెడితే మరి ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నది. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నటువంటి అఘోరి మీద మరొక పలు సెక్షన్ల కింద దాదాపు 3-4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మళ్ళీ ఈ కేసు ఎందుకంటే ఒక మహిళను మరి ఈ లేడీ అఘోరి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, ప్రేమిస్తున్నా అని చెప్పేసి, ఇక చూడండి, సనాతన ధర్మం పేరుతో తను పరిచయం చేసుకొని శ్రీనివాస్ తనకు కొండగట్లో తాళి కట్టి అత్యాచార యత్నం చేసినట్లు పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసిందట. ఏం చేసిందా మహిళ ఫిర్యాదు? సనాతన ధర్మంతో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నా ప్రైవేట్ పార్ట్స్ను తాకుతూ నా మీద అత్యాచార యత్నం చేసింది. 3 లక్షల రూపాయల నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. అటువంటి అఘోరి అలియా శ్రీనివాస్ మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అఘోరి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదైందట. మరి ఇది కూడా విచారించేటువంటి అవకాశం ఉందట. మరి ఏం జరుగుతుందో అఘోరి పరిస్థితి చూడాలి. అఘోరి శాశ్వతంగా జైల్లోనే ఉంటుందా, మరి బయటకు వస్తుందా? అఘోరి గతంలో చేసిన పాపాలకు మరి ప్రాయశ్చితంగా జైల్లో ఊచలు లెక్క పెడుతుందా, లేక బయటకు వచ్చి మరి వాటన్నింటినీ కడిగేసుకుంటుందా? ఏం చేస్తుంది అఘోరి? గతంలో అఘోరి అది, అఘోరి ఇది, అఘోరి దగ్గర శక్తులు ఉన్నాయి, అఘోరి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నది, అఘోరి వెంట శివయ్య ఉన్నాడని చెప్పి అనేకమైనటువంటి ప్రచారం చేసుకున్నటువంటి లేడీ అఘోరి మరి ఇప్పుడు శివయ్య కాపాడుతాడా, సనాతన ధర్మం కాపాడుతుందా? ఎవరు కాపాడతారు? సనాతన ధర్మం ముసుగులో, శివయ్య ముసుగులో మరి హిందూ సోదరుని మోసం చేసినటువంటి అఘోరిని, హిందూ మహిళల్ని మోసం చేసినటువంటి అఘోరిని మరి ఆ శివయ్యని శిక్షిస్తారా? కటకాడలో కూర్చోబెట్టినటువంటి శివయ్య మరి అక్కడనే ఊచలు లెక్క పెట్టిస్తారా? ఏం జరుగుతుంది అఘోరి విషయంలో? ఇంకా ఎన్ని ఫిర్యాదులు రాబోతున్నాయి, ఎన్ని అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, ఎంతమంది మళ్ళీ
అఘోరి పట్ల మోసపోయినామని తెర మీదకి రాబోతున్నావు చూడాలి. మొదటగా రాధ అనేట ఆమె నన్నే పెళ్లి చేసుకుందాను ఒక భార్య వచ్చింది. ఆ తర్వాత శ్రీవర్షిని వెంబడిపోయింది. ఇప్పుడు కొత్తగా కొండగట్ట నన్ను పెళ్లి చేసుకున్నాను ఇంకో ఆమె వచ్చింది. మరి ఇంకెంతమందిని ఇట్లా తాళి కట్టిండు, ఇంకా ఎంతమందిని ఇట్లా ప్రేమలో మాయ మాటలతో చెప్పి పడేసుకున్నాడు, ఇంకా ఎంతమంది అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ లైంగికంగా వేధించే ప్రయత్నం చేసిండు, ఎంతమంది మహిళల దగ్గర పూజల పేరుతో డబ్బులు వసూలు చేసిండు. ఇవన్నీ బయటపడాలంటే కొన్ని రోజుల పాటు ఆగాల్సిందే. రైట్.